UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ ఇవ్వాలని యోచిస్తుంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ కార్డ్ అందించాలని భావిస్తుంది. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుకు జారీకి కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ తన నివాసంలో వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ కార్డు ఉండే ప్రతిపాదనపై చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుటుంబాల సమగ్ర వివరాలతో కూడిన కార్డులను జారీ చేశాయని, ఇందుకు సంబంధించి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలకు బహుళ సేవల కోసం ఈ కార్డుల వినియోగంలో ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆయన కోరారు. ఏ కుటుంబంలో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్ట్ కింద కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్రాల పంటల కొనుగోలుకు సంబంధించి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవరి ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్గా ఇస్తుందని చెప్పారు. ఈ సీజన్లో దొడ్డు, సన్న రకం వరి ధాన్యానికి వేర్వేరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుందని చెప్పారు. ఈ సీజన్లో సేకరించిన ధాన్యంతో జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 3 కోట్ల మంది లబ్ధిదారులకు పౌర సరఫరాల సంస్థ జనవరి నుంచి 6 కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.